కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే స్నాక్ ఐటమ్ ఏంటంటే సేవ్, అదేనండి కారపూస. ఈ కారపూసని బయట షాప్స్లో దొరికేలా క్రిస్పీగా అదే టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల శనగపిండిని తీసుకుందాం. అందులోనే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరిపిండిని వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి చిటికెడు పసుపుని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ కారపొడిని కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఈ కారపూసకి పిండి కాస్త పలచగానే ఉండాలండి, ఎందుకంటే కారపూస ప్లేట్కి హోల్స్ సన్నగా ఉంటాయి కాబట్టి అందులో నుండి పిండి ఈజీగా రావాలంటే ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండేలా పిండిని కలుపుకోవాలి. అలా అని ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేస్తే పిండి మరీ పలచగా అవుతుంది, కాబట్టి చూసుకుంటూ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి మురుకులు చేసే మౌల్డ్ కానీ లేదా జంతికల గొట్టం ఉంటుంది కదా, అందులో ఇలా సన్నని హోల్స్ ఉండే కారపూస బిళ్ళని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా జంతికల గొట్టానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గొట్టానికి పిండి ఏమీ అంటుకోకుండా ఈజీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ జంతికల గొట్టంలోకి నింపేయాలి. ఇలా అందులో ఫుల్గా పిండిని పెట్టేసిన తర్వాత ఇప్పుడు దాని మూత పెట్టేద్దాం. ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లోనే కారపూసను వేసుకోవాలి. మనం వేసుకునే ముందు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కారపూసను వేసుకోవాలి, లేదంటే ఆవిరి మన చేయికి తగిలే ఛాన్స్ ఉంటుందన్నమాట. కొత్తగా చేసే వాళ్ళకి ఇలా కాస్త ఇబ్బందిగా అనిపిస్తే ఒక ప్లేట్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి దానిపైన కారపూసను వేసి ప్లేట్తోనే ఈజీగా మనం ఆయిల్లో వేసేయచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కారపూస సన్నగానే ఉంటుంది కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇలా ఒకవైపు 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఈ వైపు కూడా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని తీసేసి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కారపూసలాగా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకుని ఫ్రై చేసుకొని వాటిపైన వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న కారపూసని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 1 మంత్ వరకు కూడా హ్యాపీగా తినేయచ్చండి. వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.